బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లో వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి బ్లౌజ్ మనం సిల్క్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నప్పుడు ముడతల కింద వచ్చేస్తుందండి ఎంత జాగ్రత్తగా కుడుతున్నా సరే మనకి ఇలా కుడతలు వస్తున్నాయి ఇలా చేంచే నొగ్గుల కింద గట్ట వచ్చేస్తున్నాయి ఇప్పుడు దీన్ని ఎలా సరి చేసుకోవాలి ఏమైనా ఈజీగా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది ఈ క్లాస్లో మనం చూద్దాం మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బ్లౌజ్ క్లాసెస్ గట్రా అన్నీ కూడా చేశాను ప్లేలిస్ట్లో చూసారంటే కనుక క్లాసెస్ అన్నీ మీకు కనిపిస్తాయి ఒకవేళ బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ ఇప్పటివరకు నేర్చుకోలేని వారు కూడా చాలా నీట్గా అర్థమవుతుంది ఆ క్లాసెస్ని ఒకసారి ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి మనం ఎలా లైనింగ్ని అటాచ్ చేయాలనేది చూద్దాం చూసారు కదా కొన్ని సిల్క్ మనం రెగ్యులర్గా వాడే సిల్క్ శారీలకి ఎక్కువగాని పల్చగా వస్తుంది ఇది ఇలా అన్నామంటే ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికి మనం ఎలా అటాచ్ చేసుకోవాలనేది లైనింగ్ చూద్దాం ఇప్పుడు మనకి లైనింగ్ ఎప్పుడు కూడా రాంగ్ సైడ్లో అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఇది చూసారు కదా ఇది రైట్ సైడ్ ఫస్ట్ ఇలా రాంగ్ సైడ్ వైపుకి క్లాత్ని ఇలాగా తిప్పేసుకోండి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తించుకోండి లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత అతిగా మార్జిన్ అంటే ఎక్స్ట్రా కానీ లైనింగ్ పీస్ని పెట్టి ఇలా రఫ్గా కటింగ్ చేసేస్తారు అలా కటింగ్ చేసుకోకండి జాగ్రత్తగాని మనకి ఎలాగైతే ఉందో అలా ఒక పావించ్ ఎక్కువ కటింగ్ చేసుకుంటే సరిపోద్ది లేదంటే యాస్టీస్గా కటింగ్ చేసినా సరే మనకి సరిపోద్ది ఒకవేళ లోపలికి కత్తిరించేస్తున్నామో లైనింగ్ కన్నా డౌట్ వచ్చిన వాళ్ళు ఒక పావించ్ ఎక్స్ట్రాగా ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోద్ది అతిగా ఎక్కువ తీసి చేసుకున్నారంటే కనుక అటు ఇటు ఇలా జరిగిపోద్ది అనమాట ఎక్కువగా మనకి క్లాత్ ఉండిపోవడం వల్ల ఏంటంటే వంకర్ టింకర్లు కానీ క్రాస్గా కానీ వచ్చేస్తాయి అప్పుడు కూడా మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇది ఇక్కడ చూసారు కదా ఇక్కడ లైట్గా బార్డర్ ఉంది కాబట్టి బార్డర్తో పాటు నేను బ్యాక్ సైడ్కి కటింగ్ చేసుకున్నాను లేదు బార్డర్ లేదు అని అనుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇదే మెథడ్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని తీసుకోండి లైనింగ్ పీస్ తీసుకుని ఇలా చక్కగా ఫస్ట్ ఈ మెడ దగ్గర సెట్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఎక్కడ కూడా లైనింగ్ అంటే బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రాగా ఉన్నా పర్లేదు కానీ లైనింగ్ మీద మాత్రం కంపల్సరీగా బ్లౌజ్ పీస్ ఉండేటట్టుగా చూసుకుంటే మీరు కటింగ్ చేసిన లైనింగ్ ఎప్పుడు మనకి ఒరిజినల్ కొలత కాబట్టి అది సరిపోద్ది చూస్తున్నారు కదా ఇలా మీరు అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా ఫస్ట్ అడ్జస్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కానీ ఎక్కడా కూడా ఇలా జరపండి ఏం కాదు మనం ఎంత భయపడితే అంత ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ మెడ దగ్గర కూడా సెంటర్ పాయింట్ వచ్చేటట్టుగా చూసుకుని ఈ ఆమ్ రౌండ్ ఏంటి ఏదైనా 4 వైపులా కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి మనకి బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉండాలి కానీ లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ లేకుండా మిగిలిపోకూడదు ఇది చూసారు ఇది అక్కడ మనకి చూసారు జరిగిపోతూ ఉంటుంది ఇలా చక్కగా ఇక్కడి నుంచి ఇలా అన్నారనుకోండి ఆటోమేటిక్గా ఇలా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఏదో ఒక వైపు నుంచి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా ఇప్పుడు చూస్తారు కదా మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఎక్కడ కూడా లైనింగ్ ముడతలు లేవు ఏదైనా డౌట్ వస్తే కనుక ఇలా వేళ్ళతోని ఇలా అన్నారంటే కనుక మీకు సెట్ అయిపోద్ది ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక డైరెక్ట్గా ఇలా తీసుకెళ్ళి కుడదామని చెప్పేసి కుట్టారంటే కనుక ఎక్కడో దగ్గర ఏదో ఒకటి జారిపోద్ది అప్పుడు మళ్ళీ కుట్లని ఇప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే చూసారు కదా ఈ సూదుల మనకి పెరల్ హెడ్ పిన్స్ అని దొరుకుతాయి చూసారు కదా ఇక్కడ రాసి ఉంటుంది పెరల్ హెడ్ పిన్ అని లేదంటే బాల్ పిన్స్ అన్నా సరే ఇస్తారండి ఇది స్టిచ్చింగ్లోని ఎక్కువగా యూజ్ అవుతాయి అనమాట మనకి కటింగ్ చేసినప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీరు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ మీద పెట్టినప్పుడు కూడా ఈ సూదులు పెట్టుకొని కటింగ్ చేసినా సరే కదలకుండా ఉంటుంది అనమాట మీకు చెప్పినట్టు వింటది ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎక్కడ ఎక్కువగా ప్రాబ్లం వస్తుందంటే షోల్డర్ దగ్గర మెడ రౌండ్ దగ్గర అక్కడ ఫస్ట్ ఇలా ఒక సూది పెట్టేయండి దాని తర్వాత ఈ షోల్డర్ దగ్గర చూసారు కదా ఇలా తీసి ఇలా సూది మళ్ళీ ఇటువైపుకి తెచ్చేయండి ఇలా గుచ్చేయండి దాని తర్వాత మెడ అంచుల వైపు కూడా మరీ అంచు దగ్గరికి పెట్టొద్దండి ఈ అంచు దగ్గర పెట్టారంటే కనుక మీరు కుట్టుకునేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది కనీసం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అన్న వదిలేసి ఇలా సైడ్కి ఇలా పెట్టుకోండి ఎక్కడైతే మీకు డౌట్ అనిపిస్తుందో ఇక్కడ జరిగేటట్టు ఉన్నది అని అక్కడ మీరు ఎక్కువ పిన్స్ పెట్టేసుకోండి ఎక్కువగా మెడ రౌండ్ దగ్గర కంపల్సరీగా ఒక పిన్ పెట్టుకోండి అదే రకంగా ఈ మెడ దగ్గర సెంటర్లోని ఒక పిన్ పెట్టుకోండి పిన్ పెట్టుకున్నప్పుడు కూడా అతిగా బ్లౌజ్ని కదపొద్దు చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయండి కింద నుంచి ఇలా వేలు పెట్టి ఇలా ఒక పిన్ పెట్టి మళ్ళీ సెట్ చేసుకోండి ఈ రకంగా
కనీసం ఒక 7-8 పిన్లన్నా సరే మెడ చుట్టూ పెట్టేసుకోండి. దాని తర్వాత మనకి ప్రాబ్లం వచ్చేది ఆమ్ రౌండ్ దగ్గర. ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా ఒక సూది పెట్టండి. ఎక్కడ కూడా క్లాత్ కదలదనమాట, ఇంకా అలా ఉండిపోద్ది. అదే రకంగా ఈ చివరిని కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కార్నర్లోని కొద్దిగా దూరంగానే ఇలా ఒక పిన్ పెట్టుకోండి. అదే రకంగా ఈ ఆమ్ రౌండ్కి కూడా పెట్టేసుకోండి. ఇన్ని పిన్నులు పెట్టిన తర్వాత మీకు క్లాత్ జరిగే ప్రసక్తే ఉండదన్నమాట. ఈ రకంగా అదే ఇక్కడ పొడవు వచ్చింది కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పొడవు దగ్గర కూడా ఇలా ఒక పిన్ పెట్టండి. ఇటువైపు కూడా ఒకటి పెట్టుకోండి. పిన్నులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మీకు ఒక బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతాయి చక్కగానే. ఇక్కడ కూడా ఈ సైడ్ నుంచి ఇక్కడ ఒకటి, సెంటర్లో ఒకటి, అదే రకంగా ఈ చివరను కూడా ఒకటి. చూసారు కదా. ఇప్పుడు మీకు ఎక్కడన్నా సరే ఇలా సిల్క్, ఎంత సిల్క్ అన్నా సరే ఏం చేసినా సరే మీకు అసలు అటు ఇటు ఏం కదిపినా మీకు ఎక్కడ ఏది మిస్ కాదు, చక్కగా కుట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ కింద బ్లౌజ్ పీస్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేస్తే లైనింగ్ ఎక్కడ వరకు ఉన్నది అన్నది మీకు తెలియదు. మీరు ఎప్పుడూ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగే చేయాలి. ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ చివరంటే వచ్చేయాలి. అంటే లైనింగ్ పై వైపుకి కనిపించాలి, ఈ సూదులు గట్ట అన్నీ కనిపించాలన్నమాట. కుట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి. ఇది ఏదైనా చెయ్యి ఇలా అన్నారంటే కనుక మీకు ఇవి చేతికి గుచ్చుకుంటాయి అన్నమాట. ఇది ఇలా కుట్టేసుకున్న తర్వాత సూదులు తీసేసి మళ్ళీ ఫ్రంట్ వైపు పెట్టుకుని ఫ్రంట్ వైపు సేమ్ ఇదే రకంగా చక్కగా అరేంజ్ చేసుకోవడం, సూదులు పెట్టేసుకోవడం, స్టిచ్చింగ్ చేయడం. ఇలా చేసుకున్నారంటే కనుక చాలా ఈజీగా ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తారు, అంచంటే కుట్టుకుంటారు. దాని తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రాగా ఏదైనా మిగిలితే కట్ చేసి తీసేస్తారు. అది ఎలాగైనా సరే చూసారు, ఇక్కడ మిగులుతుంది, మనకి సైడ్లంట మిగులుతుంది. ఈ రకంగా అటాచ్ చేసుకోవాలి. ఇంకొకటి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా చిన్న కుట్టు పెట్టుకోవద్దు, అలాగని చెప్పేసి బాగా పెద్ద కుట్టుతో కూడా మీరు స్టిచ్చింగ్ చేయొద్దు. అప్పుడు కూడా ఎక్కువగా ఇలా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక లూజ్గా, మరి అతిగా టైటు కాదు, అతిగా లూజు కాదు, మీడియంలోని కుట్టు పెట్టుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇదే రకంగా ఫ్రంట్ పార్ట్ ఏంటి, హ్యాండ్స్కి ఏంటి, ఏదైనా సరే ఎక్కడెక్కడ మీరు స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో అది ఆ అంచుకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ వదిలేసి పిన్నులు పెట్టుకోండి. మీకు ఎంతకీ డౌట్ ఉంటే ఇక్కడ ఒకటి కూడా పెట్టేసుకోండి, ఏమీ కాదు. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సూదులు తీసేసుకోవడమే. సరేనండి. ఇదైతే చూసారా, ఎక్కడ కూడా మీకు ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ ముడతలు రాదు, చూస్తున్నారా, ఎక్కడ కూడా ముడతలు అనేది ఉండదన్నమాట. చక్కగా కుట్టు అయిపోద్ది. ఇది స్టిచ్చింగ్లోని కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి యూజ్ చేశారు అంటే కనుక మీకు ఏమీ ఇబ్బంది గట్ట ఏమీ ఉండదన్నమాట. అంతే తప్ప ఏదైనా మనం గమ్ పెట్టి అంటించేద్దాము అంచులు అవి ఇవి అంటే కనుక మీకు కంపల్సరీగా ఎక్కడో దగ్గర కుడతలు వస్తాయి, లేదంటే ఇక్కడ టైట్గా అయిపోవడం కానీ మనం జాయింట్లు చేసే దగ్గర ఇబ్బంది గట్ట కలుగుతుంది. ఇది మనకి స్టిచ్చింగ్లో ఉండే మెథడ్ అనమాట. ఇది యూజ్ చేసుకుని మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. సరేనండి. అదే రకంగా మొత్తం ఫ్రంట్ ఏంటి ఏదైనా ఇలాగే సూదులు పెట్టేసుకోండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.